మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. వార్డుల వారీగా కాంగ్రెస్ నాయకులు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై గణేష్ నినాదాలతో నాయకులంతా హోరెత్తారు. కంటోన్మెంట్ బేడుకు 303 కోట్ల రూపాయలను అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో విజయోత్సవ సంబరాలను అంబరానంటేలా నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునివ్వడంతో వార్డుల వారీగా నాయకులు పోటీ పడుతూ మరీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. 6వ వార్డు మినహా అన్ని వార్డులలో సంబరాలు అంబరానంటాయి. వార్డుల వారీగా ఏ నాయకుడు ప్రాతినిధ్యం వహించారు? పాలాభిషేకాల విశేషాలతో ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయల పరిహార సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు, నాలా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేయడంతో తమ విజయాన్ని చాటి చెప్పేలా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ వ్యాప్తంగా పాలాభిషేకాలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వీట్లు పంచుకొని టపాసులు కాలుస్తూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. ఇది తమ ఎమ్మెల్యే సాధించిన విజయం అంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వార్డుల వారీగా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసిమెలిసి విజయోత్సవ సంబరాలు చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర్ ప్రతాప్, ముప్పిడి మధుకర్ల సారథ్యంలో బోయినపల్లి మైదానం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్లు కేటాయించడం తమ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషి ఫలితం అంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలను పార్టీ శ్రేణులు చేసుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ నాయకులు సందడి నెలకొంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో శ్రీహరి పర్యవేక్షణలో ఇంద్రమ్మ విగ్రహాల వద్ద పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంద్రగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీ గణేష్ చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పుష్పాభిషేకం నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. మహిళలకే ప్రాధాన్యత కల్పించేలా వార్డు మహిళా అధ్యక్షులు యూసఫ్ బాను చేతుల మీదుగా బాణసంచ కాలుస్తూ సంబరాలు చేశారు. కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన శాంసన్ రాజు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణపై ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 303 కోట్లు తీసుకురావడంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఇది తమ విజయమనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు. కేంద్ర రక్షణ శాఖ నుంచి రావాల్సిన 900 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీల్లో కనీసం 100 కోట్లైనా తీసుకొచ్చి మాట్లాడాలని శాంసన్ రాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైలు జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని శాంసన్ రాజు హెచ్చరించారు. నీకు దమ్ముంటే ఇక్కడ నువ్వు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నువ్వు మన ఆడ ఏది వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు. ఈడ కేంద్రంలోనే కదా మా ఓట్లు తీసేసింది. దాని గురించి ఎందుకో మాట్లాడలేదు. నువ్వు 900 కోట్ల రూపాయలు వచ్చేది ఉంది రామకృష్ణ గారు. నువ్వు లెటర్ రాస్తే 500 వచ్చింది, లెటర్ పోతే 300 వచ్చిందని. ఫస్ట్ నువ్వు ఇల్లు చదువుకొని నువ్వు బయటకు వెళ్ళాలా. నువ్వు ఫస్ట్ నీ ఇంట్లోనే నువ్వు చక్కగా లేవు. నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడేంత అధికారం ఉందా నీకు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావేమో అంటే ఫిబ్రవరి 10 తారీఖు వస్తుంది నా దగ్గరికి. ఫిబ్రవరి 10 తారీఖు వస్తే అయిపోతుంది నీది నామినేట్ పోస్టు. మళ్ళీ నేను నామినేట్ తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన. కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ బంద్ చేయి. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వినోద్, టైసన్, స్మైల్, సెమీ, యాదగిరి నగేష్, మంగళి నగేష్, జహంగీర్, గౌసు, నవీన్, నాగరాజు, నగేష్ యాదవ్, రఫుద్దీన్, బాలరాజు, అక్బర్, యూసఫ్ బాయ్, ఆంజనేయులు, అష్రఫ్ బాయ్, ధనలక్ష్మితో పాటు వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటంతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 303 కోట్ల రూపాయలను కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కేటాయించారని వినోద్ అన్నారు. గతం వేరు, ప్రస్తుతం వేరని, కంటోన్మెంట్ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని వినోద్ తెలిపారు. రేవంత్ అన్న నాపలేరు, మీరు గణేష్ నాపలేరు. 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. మీరు గమ్మన కూర్చొని మీరు అరుస్తూనే ఉండండి. మేము డెవలప్మెంట్ చేసుకుంటూనే పోతాం. జై రేవంత్ అన్న. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సందడి నెలకొంది. ఉద్యమ గడ్డగా ప్రసిద్ధిగాంచిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వార్డు నాయకులంతా తరలివచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులతో పాటు అన్నానగర్ వాసులకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధికి 303 కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయంటూ అన్నానగర్ వాసులకు తెలియజేశారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్ నినాదాలతో రాజేష్ యాదవ్ నాయకులతో కలిసి హోరెత్తిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నానగర్ మురళి, జమీల్, మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, ఇటుక గోపి, బాలన్రాయ్, దర్శి, దర్గా రవి, రమేష్, నగేష్ యాదవ్, మట్ఫోర్ట్ వార్డు ఉత్తరయ్య, విధు, అస్గర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులంతా ఒకే వదిపోయి సందడి చేస్తూ కనిపించారు.
కంటోన్మెంట్ 4వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. 4వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిచ్చారు. మిఠాయిలు పంచుకుంటూ ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్, శ్రీరామ్ ఆనంద్, శ్రీకాంత్, కిరణ్, శేఖర్ ముద్రాజ్, వినోద్, సాంబశివ, అశోక్, వెంకటేష్ సురేఖ్ల సారథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సూచనతో పార్టీ శ్రేణులు సంబరాలను అమ్మరానంటేలా నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని ఆ 5 మంది నాయకులు కాంగ్రెస్ కండువాలతో సందడి చేశారు. కార్ఖానా వాసవినగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రేపాల వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో స్వీట్లు పంచిపెడుతూ టపాసులు కాలుస్తూ పాలాభిషేక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక ప్రజలకు శ్రీగణేష్ సాధించిన విజయాన్ని తెలియజేస్తూ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా బిస్కెట్లు పంచుతూ స్వీట్లను పంచిపెట్టారు. మైకు చేతపట్టి రేపాల వెంకటేశ్వర్లు ఏకతాటిగా ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ల కృషి ఫలితంతోనే కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు మంజూరు జరుగుతున్నట్లు మైకు ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఊకదంపుడుగా ప్రసంగం చేస్తూనే ఉండిపోయారు. నాయకత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 303,60,00,000 అభివృద్ధి నిధులు వచ్చినాయి. మనకు సైలెంట్ గా ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త గూజ నాగేంద్ర యాదవ్ గొంతు బొంగురుపోయేలా నినాదాలు చేశారు. మాణిక్ ప్రభు, శ్రీనివాసులు, వేణుగోపాలాచారి, విష్ణువులతో పాటు పలువురు పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు సీఓ మధుకర్ నాయకుల కృషి ఫలితంగానే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు 303 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషి ఫలితంగానే కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు తీసుకురావడం జరుగుతుందని, తమ కష్ట ఫలితంగానే నిధులు వస్తున్నాయంటూ కొందరు నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని సతీష్ కుమార్ గుప్తా విమర్శించారు. మరి శ్రీ గణేష్ గారు మరి మధుకర్ నాయక్ గారు ఇద్దరు కలిసి మన కేంద్రంకి వెళ్ళే అమౌంట్ కూడా మన కంటోన్మెంట్ కి తీసుకురావడం చాలా కృషి చేశారు. అందువల్ల ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ కి 300 కోట్లు రావడం చాలా అభినందనీయం. అదే కాకుండా కొంతమంది తెలియని వ్యక్తులు ఎప్పటిలాగానే మేము చేసినాము, మంది పుట్టిన పిల్లలు మావే ఇలా అనడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారని తెలుసుకోవాలి. ఎప్పుడు అమౌంట్ వచ్చినా కూడా మేమే చేసినామని చెప్పుకుంటారు. మరి వాళ్ళకి ఒకసారి తెలుసుకొని అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు కొనసాగితే కంటోన్మెంట్ 6వ వార్డులో మాత్రం నాయకులు కరువయ్యారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలు పట్టించుకున్న నాయకులే లేకుండా పోయారు. ఆ వార్డులో నాయకులు లేరా, లేకుండా పోయారా అనే అనుమానాలు సైతం కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుల సందడి కనిపించలేదు. వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజయాన్ని చాటి చెప్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. 6వ వార్డు విషయానికి వస్తే మాత్రం ఆ వార్డులో ప్రాతినిధ్యం వహించే నాయకుడే కరువయ్యారు. దీంతో మరోసారి 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందనే విషయం తేటతెల్లమైంది. కొందరు నాయకులు ఆడదా పాడదా కార్యక్రమాలు ముందుకు వచ్చినప్పటికీ ఖర్చు భయమో లేక కార్యకర్తలు లేరన్న భయమో తెలియదు కానీ కాంగ్రెస్ సంబరాలు మాత్రం నిర్వహించలేకపోయారు. కంటోన్మెంట్ 7వ వార్డులో అన్ని వార్డులకు భిన్నంగా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమలగిరి మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ డంప్ యార్డ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మురళీ ముద్రాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని, ఎమ్మెల్యే ఇప్పటికే కంటోన్మెంట్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారంటూ మురళీ ముద్రాజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు ఏర్పాటు చేసి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకులు మధు, అశోక్, కార్తిక్, రాము, విజయ్, శ్యాము, చాముండేశ్వరి, వైష్ణవి, మల్లేష్, దుర్గాప్రసాద్, ఉదయ్, అమిత్, సత్యం తదితరులు తిరుమలగిరి డంపింగ్ యార్డ్ వద్ద జరిగిన పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు మురళీ ముద్రాజ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తే తాను చేసిన కృషితోనే నిధులు వచ్చాయంటూ రామకృష్ణ చెప్పడం విడ్డూరంగా ఉందని మురళీ ముద్రాజ్ విమర్శించారు. తిరుమలగిరిలో కొన్ని సంవత్సరాలుగా హనుమాన్ దేవాలయానికి ఆంక్షలు విధించి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నారని, తిరుమలగిరి కమ్యూనిటీ హాల్ ను డంపింగ్ యార్డ్ గా మార్చారని, రామకృష్ణకు దమ్ము ధైర్యం ఉంటే కమ్యూనిటీ హాల్ డంపింగ్ యార్డ్ ను తొలగించి హనుమాన్ దేవాలయ ఆంక్షలను తొలగించాలని మురళీ ముద్రాజ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన పనులను తమ పనులుగా చెప్పుకోవడం కాదని, బోర్డు నామినేటెడ్ సభ్యుడిగా తమ సవాలు స్వీకరించాలని మురళీ ముద్రాజ్ సవాల్ చేశారు. హనుమాన్ టెంపుల్ ఉన్నది, హనుమాన్ టెంపుల్ది కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, ఇప్పుడు ఉన్న వైస్ ప్రెసిడెంట్ అనుకుంటే ఎప్పుడు అయ్యేది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కాలేదు? ఈ డంపింగ్ యార్డ్కు కూడా రెజల్యూషన్ పాస్ చేసి సంతకాలు చేసి వాళ్ళు ఒప్పుకున్నందువల్ల ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఉన్న భాగ్యశ్రీ అమ్మ గారు సంతకం చేసిండ్రు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు కూడా చేసిండ్రు. మేము ఇప్పుడు వాళ్ళకి సవాల్ విసురుతున్నాం, మీరు తీయండి, వారం లోపల డంపింగ్ యార్డ్ తొలగించండి, ఇక్కడ తప్పనిసరి ఒప్పుకుంటాము. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి మీ క్రెడిట్లో పెట్టుకోవాలనేది 7 వరకు న్యాయమో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది
కంటోన్మెంట్ 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బొల్లారం చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ చిత్రపటాలను ఏర్పాటు చేసి పాలుపోసి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువేనని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు 303 కోట్లు తీసుకురావడం జరిగిందని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్, కిరణ్, శ్రీనివాస్, మహమ్మద్ రాము, శంకర్ సింగ్, సతీష్, పాండా, చారి, కుమార్, అలంఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి రూపకల్పన చేయడంతో కంటోన్మెంట్ బోర్డుకు చెందిన 24 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించడంతో రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా 303 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. కంటోన్మెంట్ బోర్డు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు పరిహార సొమ్మును కేటాయించాలని బోర్డు సీఈఓ చేసిన ప్రయత్నానికి రక్షణ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో 303 కోట్ల రూపాయలను కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సైతం తమ కృషితోనే కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయలను మళ్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని, ఇది తమ విజయం అంటూ రామకృష్ణ చెప్పడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా చాటి చెప్పేలా కంటోన్మెంట్ వ్యాప్తంగా పాలాభిషేకాలు, సంబరాలు నిర్వహించి ఇది కాంగ్రెస్ సాధించిన విజయం అంటూ చాటి చెప్పారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డుల వారీగా విజయోత్సవ సంబరాలు అదిరిపేలా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయోత్సవ సంబరాలు బీజేపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఆధ్యాత్మిక భావాలతో ముందుకు సాగుతూ పలు సామాజిక కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బీజేపీ నాయకుడు నరేష్ యాదవ్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 3వ వార్డు యూత్ నాయకులు. ప్రజా గాయకుడు యుద్ధ నౌక గద్దర్ బాటలో ఆయన కుమార్తె కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల నడుస్తున్నారు. ఆమెతో ఉన్న ఉత్సాహాన్ని గుర్తిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా గాయకుడు గద్దర్కి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గద్దర్ కుమార్తె వెన్నెలకు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపారు. 2024 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీగణేష్ ఎన్నికల బరిలో నిలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నెలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సమితి చైర్మన్ గా వెన్నెల గద్దర్ను నియమిస్తూ ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేసింది. కళాకారిణిగా తమకు సాంస్కృతిక సమితి చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల గద్దర్ వెన్నెల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు వాటర్ బిల్లును 10% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ పై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బోర్డు కార్యాలయం వద్ద నీటి బిల్లులు రాయితీకి సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాలనీలు, బస్తీల్లో వన్ టైం సెటిల్మెంట్ పై వాటర్ వర్క్స్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 15 నుండి డిసెంబర్ 31 వరకు వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉందని, కంటోన్మెంట్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి స్థాయిలో ఆటోల ద్వారా ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మధుకర్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ ప్రజలతో పాటు నాయకులు పోటీపడ్డారు. వార్డుల వారీగా నాయకులతో పాటు కంటోన్మెంట్ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో సీఈఓ మధుకర్ నాయక్ 2 సంవత్సరాల పాలనపై ప్రజా ప్రతినిధులు, కంటోన్మెంట్ ప్రజలు ప్రశంసలు గుప్పించారు. తమకు ఎల్లవేళలా సహాయ సహకారంగా ఉంటూ సమస్యలు వెనువెంటనే పరిష్కరించేందుకు కృషి చేసిన మధుకర్ నాయక్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు, ఉద్యమ నేత ఎండి యాసిన్ శనివారం బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఈఓ మధుకర్ నాయక్ పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల్లో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ చేసిన సేవలు ప్రశంసనీయమని అభినందించారు. సాధారణ కార్యకర్త నుంచి నాయకుల వరకు, బస్తీవాసుల నుండి కాలనీవాసుల వరకు చిన్న పెద్ద ధనిక తేడా లేకుండా అందరికీ సమన్యాయం అందించినందుకు సీఈఓకు ఎండి యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు. అతిపెద్ద స్లమ్ గా కంటోన్మెంట్ 2వ వార్డు ఉందని, అనేక సమస్యలు ఉన్నాయని, బోర్డు సిబ్బంది సైతం సమస్యలపై వెనువెంటనే స్పందించారని సీఈఓకు ఎండి యాసిన్ వివరించారు. సీఈఓను కలిసి పలు సమస్యలు వివరించడం జరిగిందని, సీఈఓ సైతం సానుకూలంగా స్పందించి వెనువెంటనే సమస్యలు పరిష్కరించడానికి సిబ్బందికి సూచించడం పట్ల ఎండి యాసిన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. पब्लिक की तकलीफ को सुना है, पब्लिक के बीच में रह के काम किया है, तो मैं ऐसे सीईओ साहब का, हमारे खास करके मधुकर नायक साहब का मैं शुक्रिया अदा करता हूं तहे दिल से। हमारी कंटोनमेंट के आवाम की तरफ से, खास करके हमारे वार्ड नंबर 2 रसूलपुरा के आवाम की तरफ से मैं उनका शुक्रिया अदा करता हूं, क्योंकि उन्होंने हमेशा पब्लिक का दर्द सुने हैं। जब भी हम कुछ कंप्लेंट बताते हैं, क्योंकि हमारा वार्ड नंबर 2 बहुत बड़ा स्लम है, तो हमारे हिंदुस्तान में हमारा कंटोनमेंट ही बहुत बड़ा कंटोनमेंट है,
तो इसीलिए जो है ऐसे कंटोनमेंट में ऑफिसर बन के आना बहुत बड़ा चैलेंज का काम है। तो मैं उनको दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ कि हमारे सीईओ साहब का, कि उन लोगों ने जो है सो उनकी टीम ने जो काम किया है, हम उसको तहे दिल से शुक्रिया अदा करते हैं। కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 303 కోట్ల రూపాయల కేటాయింపుకు కృషి చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో కంటోన్మెంట్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దండు అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ కమిటీలకు కసరత్తు మొదలైందా? సంవత్సరాలుగా పదవుల కొరకు ఎదురు చూస్తున్న పార్టీ నాయకులకు త్వరలో పదవులు రానున్నాయా? పదవుల్లో అవకాశం దక్కేదెవరికి? పార్టీ కొరకు పనిచేసిన వారికా, తన నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వారికా? కొన్ని సంవత్సరాలుగా అవే పదవుల్లో కొనసాగుతున్న వారికి తిరిగి అవకాశం దక్కుతుందా? కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన జంబో టీంను రెడీ చేసుకున్నారా? కాంగ్రెస్ కమిటీలకు కసరత్తు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. ఇప్పటికే పార్టీలో చురుగ్గా ఉన్న నాయకులు, కార్యకర్తల వివరాలు సేకరించి వారికి పదవులను అప్పగించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న వారి జాబితాను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సేకరించినట్లుగా సమాచారం. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం కొదవలేదు. కొందరు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉంటూ జన సమీకరణతో మాత్రం కీలక పాత్ర పోషిస్తుండగా, మరికొంతమంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు దూరంగా ఉంటూ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని తన టీంగా ముందుకు సాగారు. తన గెలుపులో కీలకమైన పాత్ర పోషించిన వారికి సైతం సరైన గుర్తింపునివ్వాలనే ఆలోచనతో శ్రీ గణేష్ ఉన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ మారిన వారికి సైతం కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. ఇప్పటికే పలు దేవాలయాల్లో నామినేటెడ్ పదవుల్లో పలువురికి అవకాశాన్ని శ్రీ గణేష్ కల్పించారు. మరికొంతమంది నామినేటెడ్ పదవులు ఆశించినప్పటికీ పదవులు దక్కని వారికి అత్యంత ప్రాధాన్యతను కమిటీలో కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టడంతో నియోజకవర్గాల వారీగా గతంలో ఉన్న కమిటీలను రద్దు చేసి నూతన కమిటీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. గత 10 సంవత్సరాల క్రితం కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ కమిటీల ఏర్పాట్లు జరగకపోవడంతో నాయకులు సైతం ఎవరికిష్టమైన కమిటీల పేర్లతో హోదాను చెప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఏ కమిటీ పోస్టు ఉందనే అయోమయంలోనే మారింది. నూతన కమిటీలను ఏర్పాటు చేసి పోస్టులను అప్పగించేలా అధిష్టాన పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సుకు అత్యంత ప్రాధాన్యత ఉండడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుస్తూ నూతన కమిటీలో తమకు అవకాశం కల్పించాలంటూ అభ్యర్థనలు పెట్టుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏ బ్లాక్ సి కమిటీలతో పాటు మహిళా కాంగ్రెస్ కమిటీలు, యూత్ కమిటీలు, డివిజన్ కమిటీలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హోంవర్క్ మొదలుపెట్టారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ తో పాటు 1 నుండి 8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పలు కమిటీలలో స్థానం కల్పించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు తన టీంగా ఏర్పాటు చేసుకునేందుకు శ్రీ గణేష్ కసరత్తు మొదలుపెట్టారు. పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులతో పాటు పార్టీలు మారిన వచ్చిన నాయకులకు సైతం వారికి ఆసక్తి ఉన్న కమిటీలలో స్థానం కల్పించాలని హామీ ఇస్తుండటంతో తమ బయోడేటాలతో శ్రీ గణేష్ ను పార్టీ నాయకులు కలుస్తున్నారు. కమిటీల ఎంపిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తలనొప్పిగా మారనుంది. పార్టీలు మారి వచ్చిన వారి కొందరైతే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరికొందరు. కీలకమైన పదవులు తమకు కావాలంటూ ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పలువురు నాయకులు విన్నపాలు పెట్టుకోవడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎవరికి ఏ పదవి అప్పగిస్తే బాగుంటుందనే దానిపై 1-4 సార్లు ఆలోచిస్తున్నారు. కార్యకర్తగా కాకుండా నాయకుడిగా ఎదగాలనుకున్న నాయకులు సైతం తమకు పోస్టులు కావాలంటూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే కమిటీల ఎంపికతోనే ఏ నాయకుడు ఏ పోస్టులు వస్తాయన్నది తేలనుంది. నరనరాన ఆధ్యాత్మిక భావాలు కలిగిన కాసాయ నేత అతను. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన నేడు సైలెంట్ అయ్యారు. కేంద్ర మంత్రుల నుండి ఎమ్మెల్యే వరకు మంచి పరిచయాలు కలిగిన నాయకుడు అతను. హనుమాన్ జయంతి లాంటి కార్యక్రమాలు వచ్చాయంటే వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తూ హిందుత్వ భావజాలను ప్రజల్లో తీసుకెళ్తుంటారు. యూత్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కంటోన్మెంట్ రాజకీయ పరిస్థితుల్లో సైలెంట్ అయిన ఆ నాయకుడు తిరిగి తనకు రాజకీయాల్లో పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలన్రాయ్కి చెందిన నరేష్ యాదవ్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులకు కొదవలేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా సైలెంట్ అయ్యారు. ఇక రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలన్ రాయ్కి చెందిన నరేష్ యాదవ్ బీజేపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అనేక పదవులను పొందిన అనుభవం నరేష్ యాదవ్కు ఉంది. 2016లో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం బీజేవైఎం సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా పనిచేశారు. పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొంటూ ప్రత్యేకంగా గుర్తింపును తెచ్చుకోగలిగారు. ప్రస్తుత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజాసింగ్తో మంచి సంబంధాలున్నాయి. రాజాసింగ్ కు సన్నిహితుడిగా నరేష్ యాదవ్ కొనసాగుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల నగేష్ కు నరేష్ యాదవ్ వీరాభిమాని. తన రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచిన నగేష్ యాదవ్ ఆయనకు ఎక్కడలేని గౌరవం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు ఆకుల నగేష్ అన్యాయంతో రాజకీయాలకు కొద్ది కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వేడుకలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నరేష్ యాదవ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఆలయాల వద్ద ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ముందుండి పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. దేవాలయాలపై దాడులు జరిగాయంటే ముందు వరుసలో ఉండే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ కాషాయ నేతగా, హిందుత్వవాదిగా నరేష్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు. ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలనే లక్ష్యంగా పెట్టుకున్న నరేష్ యాదవ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వార్డు ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. నరేష్ యాదవ్ జన్మదినోత్సవ సందర్భంగా బీజేపీ నాయకులు, యూత్ సభ్యులు, అభిమానులు, వార్డు ప్రజలు నరేష్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. కార్తీక మాస పూజలో బాపూజీ నగర్ శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తి పార్వశంతో పలు పూజా కార్యక్రమాలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సమయంలో శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో లక్ష దీపార్చన కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. ఆలయ కమిటీ ఆహ్వానంతో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దివ్య జ్యోతి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందంటూ తెలియజేయడంతో పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించగా అతిథిగా విచ్చేసిన జంపన్నను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దుర్గయ్య, కరణ్ సింగ్, శ్రీకాంత్, స్థానిక మహిళలు లక్ష్మి, పద్మ, అనసూయ, మల్లమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీ గణేష్ నారాయణ తంత్రం ముప్పిడి మంత్రం పనిచేసింది. ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో ఉండే నేతలంతా నేడు ఒక గూటికి చేరారు. పోటీ పడే నేతలంతా మేమంతా సంబరాల్లో మాత్రం ఒకే చోట అంటూ కలిసికట్టుగా సంబరాలు చేసి అదరగొట్టేగా, కలిసి ఉంటే కలదు సుఖమంటూ నేతలంతా కలిసి ఆయన మాటతో తరలిరాగా, ఇక అంతా కలిసి పాలాభిషేకాలతో అభివృద్ధికి బాటలు వేస్తున్న నేతల రుణాన్ని తీర్చుకునే పనిలో పడ్డారు. ఏంటి ఇది నిజమేనా? వీరంతా కలిసికట్టుగా సంబరాలు చేశారా? ఇలా ఎలా కలిసిపోయారు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభాకర్ గారికి, మరి ఎమ్మెల్యే గారికి, మళ్ళీ కంటోన్మెంట్ సిఓ గారికి ఈ నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 303 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఇది ఈరోజు నిన్న నెరవేర్చింది. కాబట్టి కంటోన్మెంట్ 1వ వార్డులో నేతల మధ్య పోటీ మామూలుగా ఉండదు. అంతటి పోటీ ఉండే బోయినపల్లి ప్రాంతంలో ప్రతి వేడుకను ఎవరికి వారే నిర్వహించి మార్కులు వేసుకుంటారు. అలాంటి వారంతా నేడు ఒకే చోట చేరి వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్ర అంగీకారంతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులను నిర్వహించేందుకు సిద్ధం కాగా, ఇక ఇది మా విజయమే అంటూ కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ సారథ్యంలో బోర్డు మాజీ వీపీ జంపన్న అధ్యక్షతన ఇంతటి విజయాన్ని అందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ రుణం తీర్చుకోవాలంటూ పాలాభిషేకాలకు సిద్ధమయ్యారు. ముప్పిడి మధుకర్, జంపన్న పిలుపుతో బోయినపల్లి ప్రాంత కాంగ్రెస్ నేతలంతా ఒకే తాటి మీదికి రాగా, అంతా కలిసి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడంతో పాటు స్వీట్లు తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. పార్టీకి ఏదైనా మహోన్నత నేతలు కూడా ముఖ్యమైనట్టు రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బలవంత్ రెడ్డి, ఆనంద్ బాబు, హరికృష్ణ, సదానంద్, అజయ్ కుమార్, ముఖేష్ యాదవ్, మారుతి, కుమార్, రాజు, ప్రసాద్, అమీర్, జాజుల క్రాంతి, పవన్, వరప్రసాద్, వరదరాణి, వందనతో పాటు పలువురు పాల్గొన్నారు. మా సిఓ గారికి అందరికీ మా ఊరికి నమస్కారాలు చెప్తాను. ఈ పని తొందరగా వచ్చే సీజన్ వరకు అయిపోతుంది, బాగుంటుంది. అయితే కొన్ని జాగాలకు కొంచెం నష్టం జరుగుతుందో ప్రజలకు, వాళ్ళకు కూడా దగ్గర పిలిచి మాట్లాడి వాళ్ళకు సాయం చేయాలని చెప్తాను. ఇది తమ విజయం అంటూ కంటోన్మెంట్ ప్రజానికానికి తెలియజెప్పేలా నేతల సంబరాలు అంబరాన్నంటగా పాలాభిషేకాలతో మొదలెట్టి స్వీట్లు పంచుకొని ఇక రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామంటూ తెలియజేయడం విశేషం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయిన్పల్లిలోని శ్రీ గంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రజక సాగర సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం కొనసాగింది.
పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను వేద పండితులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగి తేలారు. ఆ భగవంతుని స్మరించుకుంటూ కార్తీక దీపాలను వెలిగిస్తూ అంతా మంచి జరగాలంటూ వేడుకున్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి లక్షవత్తులు వెలిగించి పూజా కార్యక్రమాలు కొంత దీపికా నరేష్ నిర్వహించారు. లేపాక్షి కాలనీ సాయిబాబా దేవాలయంలోని శివాలయంలో అభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కళాసిగూడ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణ పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అభిషేక పూజలు, గోపూజ, సామూహిక సత్యనారాయణ వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ హేమంత్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. శివ పార్వతుల పల్లకి సేవా మహోత్సవం, జ్వాలాతోరణం, తులసి కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగాయి. పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలకృష్ణ, భిక్షపతి, సోను, అరవింద్, కార్తీక్, సత్యనారాయణ, రవిలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను చేశారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ నందికట్టి రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 303 కోట్ల రూపాయలను కేటాయించడంతో కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకాలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో నందికంటి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు అల్లాడి గౌరీశంకర్ తో పాటు ఆర్డీ నగేష్ యాదవ్ పలువురు పాల్గొని పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గణేష్ గారి సహకారంతో ఈ యొక్క ఫండ్స్ కంటోన్మెంట్ కి రావడం జరిగింది. ఈ యొక్క ఫండ్స్ తోని కంటోన్మెంట్ నియోజకవర్గము అభివృద్ధి చెందుతని వారికి, మా సీఎం గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి, మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మేమందరం కలిసి ఇక్కడ పాలాభిషేకం చేయడం, మా డివిజన్ తరఫున పాలాభిషేకం చేయడం జరిగినది. జై కాంగ్రెస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో స్వర్ణ ఏకబిల్వ లింగం భక్తుల దర్శనార్థం వాసవి నగర్ లో కల్కి శ్రీనివాస్ నివాసంలో ఉంచారు. 1/2 కిలో బంగారంతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. కోటి దీపోత్సవ కార్యక్రమానికి మణిగళ్ల కృష్ణయ్య ఏకబిల్వ స్వర్ణ శివలింగాన్ని తీసుకొచ్చి విశేష పూజలను నిర్వహించారు. అక్కడి నుండి మణిగళ్ల శ్రీనివాస్ నివాసంలో శివలింగాన్ని భక్తుల దర్శనార్థం ఉంచారు. నిండు బంగారంతో ఉన్న శివలింగానికి భక్తితో పూజలు చేస్తూ తమ సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ భక్తులు పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి చిన్న తోకటంలోని శ్రీదేవి పోచమ్మ శ్రీ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ శివలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, యాదవరావు, సిద్ధార్థ, నగేష్, వెంకటేష్ లు ముప్పిడి మధుకర్ను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ లో చోరీకి పాల్పడి 10 లక్షల రూపాయలతో పాటు పెద్ద మొత్తంలో బంగారాన్ని దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాలు పరిశీలించారు. బోయిన్పల్లికి చెందిన కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న కళ్యాణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల చిట్టాను బయటపెట్టాడు. 2 కమిషనరేట్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తిరుమలగిరి ఏసీపీ రమేష్ తెలిపారు. గోల్డ్ ఆర్నమెంట్స్ 12 తులాలు 52,000 క్యాష్ కనపడలేదు. దీని మీద మనకి ఇమీడియట్గా పోలీస్ ఫోన్ రాగానే మనం పోయి కంప్లైంట్ ఫిల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కేసు రిజిస్టర్ చేసేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల
కంటోన్మెంట్ టీడీపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. కంటోన్మెంట్ చెందిన సీనియర్ నాయకులు మధుసూదన్, ప్రతాప్, శ్రీనివాస్, చంద్రశేఖర్ తో పాటు పలువురు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని చిత్రపటానికి నివాళులర్పించారు. అడగంటిన అన్నం, రాత్రి సమయంలో మిగిలిపోయిన ఆహారాలు ఉదయం కాగానే అల్పాహారంగా వారికి పెట్టడంతో ఇక విద్యార్థులంతా ఆగ్రహించారు. దుర్వాసన వస్తున్న అల్పాహారంతో ఉన్న వంట గిన్నెను పట్టుకెళ్లి హాస్టల్ ముందు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. బాలంరాయ్ సర్కిల్లో ఉన్న పీజీ కాలేజీలో హాస్టల్ పరిస్థితి ఇది. పీజీ కాలేజ్ హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీకి అనుసంధానమై ఉండగా బ్రేక్ఫాస్ట్ లో వారు పెట్టే ఆహారం చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు. వంట వారిని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఇక ఆగ్రహావేశాలతో కాలేజీ ముందు కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. వారు పెట్టే బ్రేక్ఫాస్ట్ తో ఫుడ్ పాయిజన్ అవుతున్నా పరిస్థితి ఉంటే కనీసం పట్టించుకోకుండా అదే రీతిలో మరలా పాడైపోయిన టిఫిన్ ను మాకు తినడానికి పెడుతున్నారంటూ వారు ఆరోపించారు. రాత్రి సమయంలో మిగిలిపోయిన అన్నానికి తాళింపు వేసి మరలా ఉదయం ఇచ్చారని ఇదెక్కడి తీరంటూ వారు ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పగా గతంలోనూ ఇలాంటి పొరపాట్లు జరగవని చెప్పి మరలా పాత కథకే వచ్చారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.